God through the life of Paul. పౌలు జీవితము ద్వారా దేవుని తెలుసుకొనుట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. లెట్స్ బిగిన్ విత్ యాక్ట్స్ 9. 3 నుంచి చదువుదాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎవరు? పౌలా, సౌలా? అంటే ఇతను పౌలుకు ముందు సౌలు. సింపుల్, ఎవ్రీబడి నోస్ దాట్. అతను అంటే సౌలు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఓకే, ఇక్కడ మీకు చూసారా, చాలా చోట్ల ఒకే అంశం గురించి రాయబడి ఉంటాయి. మత్తయిలో ఉంటుంది, మార్కులో ఉంటుంది, లూక్లో ఉంటుంది. ఎవరికైనా తెలుసా? సేమ్ పారబుల్స్, సేమ్ ఇన్స్టెన్సెస్. మనం ఒక్కొక్కసారి 3 కలిపి చదివినప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొంచెం 3కి వెళ్ళామా. ఇక్కడ చూస్తే మనము అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఏమొచ్చిందంట? వెలుగు, లైట్. ఓకే, ఇదే అంశము లెట్ us ఈవెన్ సీ, ఇదే అంశం ఉంటుంది 22లో. ఒకసారి చూడు, 6వ వచనంలో ఉందన్న. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు. అగండి, ఏ కాలంలో అంట? మధ్యాహ్న కాలం. మధ్యాహ్న కాలంలో వెలుగు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సో మధ్యాహ్న కాలంలో నువ్వు వెళ్ళి సూర్యుని చూడగలవా? ఎందుకు? చాలా వెలుగు ఉంటుంది. అలాంటి మధ్యాహ్న కాలంలో ఏమంటున్నాడంట? మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి, అంటే సూర్యుడి కంటే 10 రెట్లు గొప్ప వెలుగు వచ్చేదని. ఎప్పుడు? మధ్యాహ్న కాలము. గుర్తుందా? బైబిల్లో మార్నింగ్ స్టార్ అంటారు. మార్నింగ్ స్టార్ అంటే ఏంటో తెలుసా? సూర్యుడి కంటే గొప్పగా వెలిగే నక్షత్రము. అది ఎవరికి ఇస్తాడో తెలుసా? తన భక్తులకి ఇస్తాడంట. అందుకే యేసు ప్రభువారిని యోహాను చూసినప్పుడు సూర్యుడే ఆయన నుంచి వెలుగు తీసుకుంటున్నట్టు ఉందంట ఆయన ముఖము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేది. ఎవరైనా? జీసస్. ఓకే. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. He had in his right hand 7 stars. Out of his mouth went a sharp two-edged sword. And his countenance, ante mukhakanti, his countenance was as the sun shineth in his, అంటే ఆయన నుంచి వచ్చే వెలుగు యొక్క బలములోంచి ఎవరు వెలుగుతున్నారంట? 1,00,000 డిగ్రీ సెంటిగ్రేడ్ సూర్యుడు. అంటే ఈయన నుంచి వెలుగుతున్నాడంటే ఈయనకి ఎంత వెలుగు ఉందో. సో ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు తన వెలుగును చూపించాడంట ఇక్కడ పౌలుకి. అంటే మేబీ 100 times brighter than the sun hit him on the midday. Somebody will be an afternoon star. అంటే మధ్యాహ్నపు వెలుగులో కూడా నీకు వెలుగును గుర్తించగలరు అనమాట. You will be 100 times more brighter than the most brightest star, which is sun. So God's star. మీకు తెలుసా, ఇప్పుడు ఏ యేసయ్యనైతే యోహాను చూశాడో, అక్కడ చూసి పడిపోయాడో, ఆయన రాకడప్పుడు మనము కూడా ఆయన వలె అయ్యి ఆయన చూస్తామంట. ఒకవేళ ఆయన వలె ఆయన అయ్యి మనం చూడలేదనుకో మాడిపోతాం. అవునా కదా? గ్లోరీ ఈక్వల్గా ఉంటుంది. గ్లోరీ లెస్ గ్లోరీ రాక్ హో జాయేంగే ఆప్. సో విత్ ద సేమ్ గ్లోరీ ఉంటే యూ విల్ సీ జీసస్ ఫేస్ టు ఫేస్. అంటే యేసు నీ కొరకు రక్తం కాచి నీకు పిలిచిన పిలుపు ఎంత గొప్పదో. కాబట్టి ఈ శరీరాన్ని ఎలా జయించాలో తెలుసా నీకు? అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరాన్ని ఎంటర్టైన్ చేస్తావా? పాతిపెట్టేయాలా శరీరాన్ని? శోధనలను జయించడం, ఇటువంటి మహిమ ఇవ్వడానికి రెడీ అయ్యాడంట. అందుకే అంటాడు ద మోస్ట్ హై కాల్ అనండి, హై కాల్. దాట్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. యూనో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. యూ అండ్ ఐ ఆర్ కాల్డ్ ఫర్. పక్కన చెప్పండి, దాట్స్ వై డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ కాలింగ్ అనండి. డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ హై కాల్. Don't compromise in holiness. Don't compromise in righteousness. Do the best. Okay? Do the best. Right. From today, after this revelation, somebody is going to do the very best. ఇది భూలోకములో ఉండే ఒక కాలము. మేబీ అందుకేనేమో దేవుడు మనము ఆయన రుచిని చూసి లోకానికి రుచి చూపించడానికేమో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మొదట
అందుకే మనం ఎవరంట? మొదట ఫలం అంట. వీఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్. హీ ఈస్ ద ఫస్ట్ బిగాటన్. అవునా కదా? రైట్, కమ్ ఆన్, లెట్స్ గో. అపోస్తలుల కార్యం 9:3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గర అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అంటే ఇప్పుడు ఉండే వెలుగు కంటే, లోకములో ఉండే వెలుగు కంటే గొప్ప వెలుగు చూసినప్పుడు సరెండర్ అయిపోతారు ప్రజలు. నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏమవుతారు? ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడిందని చెప్పాను. అంటే ఇప్పుడున్న వెలుగు కంటే గొప్ప వెలుగు కనపడితేనే సరెండర్ అవుతారు వీళ్ళందరూ. సో నౌ యూ నీడ్ టు ప్రే ఫర్ గ్రేటర్ లైట్ ఫ్రమ్ టుడే, రైట్? అండ్ స్టార్ట్ బిలీవింగ్ గ్రేట్ థింగ్స్, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్, రైట్? సో అమ్మ 15కి వచ్చాయి, 14కి రా. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. సో దేవుడు సౌలు యొక్క కాలాన్ని సడన్గా మార్చాడా లేదా? అలాగే ఈరోజు దేవుడు సడన్గా మారుస్తున్నాడు సంఘం యొక్క కాలం. యు సీ దట్? ఐ నెవర్ థాట్ ఇట్. దిస్ అ సడన్ షిఫ్ట్. చదువమ్మా 17, 18 చదువు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చూడండి, ఒకసారి ముందుకెళ్దాం. కొన్ని రోజులు ముందు వరకు, 3 రోజుల ముందు వరకు సంఘాన్ని హింసించేవాడు. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. Ananias went his way and entered into the house, putting his hands on him, said, Brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way, as thou camest, has sent me. అంటే ఎలాగ అపియర్ అయ్యాడు దేవుడు? ఉండే సూర్యుడు కంటే గొప్పగా అపియర్ అయ్యాడు. దట్ thou might receive the sight. నీ కన్నులు నువ్వు చూడడం. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇందాకడ దాకానేమో దోషకుడివి, ఇప్పుడు ఏమయ్యావు? దేంతో నింపడ్డావు? ఇమ్మీడియట్లీ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. చదవండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తర్వాత ఏం చేశాడంట? హీ గాట్ బ్యాప్టైజ్డ్. తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాడు అన్నమాట. నీవెవరి విషయమై, ఏ పిల్లల విషయమై, ఏ భర్త విషయమై, భార్య విషయమై, బంధువుల విషయమై బాధపడుతున్నారో దేవుడు వాళ్ళని దర్శించబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు డూ. 19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో, వెంటనే అనండి, వెంటనే ఏమైందంట? యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వెంటనే. నిన్నటి దాకా అపోజిషన్, ఇప్పుడేంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడి బాప్తిజం పొంది వెంటనే యేసు దేవుని కుమారుడు అని ప్రకటిస్తారు. అంటే దేవుడు సంఘం కాలాలను ఈజీగా మార్చగలడు. సడన్ చేంజెస్, అకస్మాత్తుగా అనండి. మీరు అనుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న బాధ చూడలేదా? ఫరో అనుకుంటున్నాడు ఇంకెలాగే నా తరతరాలు వీళ్ళు బానిసగా నన్ను ఆశీర్వదిస్తారు, నేను వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అయిపోతాను అనుకుంటాడు ఐగుప్తు. వాళ్ళకి తెలియదు, ఐగుప్తులతో వెండి బంగారం కాసులతో సహా పట్టుపోయారు బానిసలు. ఎర్ర సముద్రం దాటి మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు, డబ్బులు తెచ్చుకోవడానికి. ఉండాలా? అరే, మొదటి ప్రాణం అందరూ చచ్చిపోయారు మొదటి బిడ్డలో, కానీ పక్కన వచ్చి ఒకటి చెవులో చెప్పాడు, డబ్బు మొత్తం పట్టుకుపోతున్నారు అక్కడ. బానిసలు ఏం పట్టుకుపోతున్నారంట? అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు తండ్రి భార్య ఎడుతున్నారు, కొడుకు చచ్చిపోయాడు. ఫరో ఇంట్లో మొదటి కొడుకు చచ్చిపోయాడా లేదా? చచ్చిపోయాడు. ఆ బాధ మర్చిపోయి డబ్బు అనేటప్పటికి ఏం చేశాడు? పదరదే లేకండే అంటే అందరూ లేచిపోయారు. ఎందుకు పోయారు బానిసలంట? పోతూ పోతూ ఏం పట్టుకుపోతున్నారు? వెండి బంగారం ఏమీ లేవు, మొత్తం గోల్డ్ రిజర్వ్స్ పోతే ఇంకేమన్నా ఉందా? కంట్రీ ఎకానమీ డౌన్. ఒక కంట్రీ యొక్క ధనము గోల్డ్ రిజర్వ్స్ని బట్టి ఉంటుందండి రిచ్.
పట్టుకుపోతున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అంటే వెళ్ళిపోయారు. ఏమైపోయారు? ఫినిష్. ఇక మీరు చూసిన శత్రువులకి అన్నాడు అలాంటి కాలం కూడా రాబోతుంది. యూ విల్ ఈవెన్ సీ ఇన్ టు దట్ సీజన్. ఇప్పుడు దాకా నువ్వు చూసిన కొన్ని బాధలు, వేదనలు, ఏడుపులు చూడని ఆల్రెడీ ఉందా లేదా? యెషయా 65లో ఉందా లేదా అది? ఎస్, దేర్ ఆర్ సమ్ లెవెల్స్. అంటే మరణము చూడవని లేదు, కానీ కొన్ని బాధలు అయితే చూడవు. నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, అవునా? నీ పంట నువ్వు తింటావు, సమృద్ధి నీలో ఉంటుంది, నీ క్షేమం నీలో ఉంటుంది. అంటే పరలోకం అంత కంఫర్ట్ కాకపోయినా కొంత లెవెల్ కంఫర్ట్ ఇస్తాడు. ఎంత కంఫర్ట్ అంటే అన్యజనులందరూ ప్రవాహం వలె వస్తారంట, ఈ దేవుడు నాకు కావాలి అని, ఈ జన్మతి గల జీవము కావాలి అని. ఇప్పుడు ఇజ్రాయేలు మొదటి పిల్లల్ని అందరినీ, మొదటి పురుషులు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. కూర్చున్నాడు దేవుడు, చూశాడు. మోషేని లేపాడు, కొంచెం ఆలస్యం చేశాడు. కానీ తర్వాత ఈ 30-40 సంవత్సరాలు మోషేని అక్కడ తయారు చేసే లోపు అక్కడ దాయాదులు ఉంటారు, నర్సులు. ఆ నర్సుల మీద ఆయన ఒక అభిషేకం ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని చంపకుండా కాపాడేశారంట. మరి అదే టైంలో వెనక్కి వచ్చి వాళ్ళ పిల్లల్ని చంపి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. సో ఎప్పుడైతే తన సంఘాలను మూర్ఖంగా హింసిస్తూ చూస్తున్నారో దేవుడు అంటున్నాడు, ఇక చాలు, ఐఎమ్ రిలీజింగ్ మై గ్లోరీ. మే ద హోలీ స్పిరిట్ కనెక్ట్ యూ టు ద న్యూ సీజన్. పరిశుద్ధాత్ముడు ఈ కొత్త కాలానికి నీకు కనెక్షన్ పెట్టును గాక, బ్రిడ్జ్ లాగా మీ ఇద్దరిని కలుపును గాక కొత్త కాలానికి నీకు. రైట్, ద న్యూ సీజన్. ఎంతమంది న్యూ సీజన్ కొరకు ప్రార్థిస్తారు? ప్రే టు ఎంటర్ ఇంటూ దిస్ న్యూ సీజన్ వెన్ దిస్ డార్క్నెస్ ఈజ్ మౌంటింగ్ అప్. అపోస్తులు 22. పౌలు తనకు జరుగుతున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అనమాట. అవునా, ఇవన్నీ జరిగాయి, ఓకే, గొప్ప వెలుగు నాకు వచ్చింది, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పౌల్కి అపోస్తుల కార్యం 9లో జరిగింది. దాన్ని మళ్ళా భక్తుడు 22లో చెప్తున్నాడు అనమాట. 22లో ఒక సభలో కూర్చొని చెప్తా ఉన్నాడు అందరికి. అప్పుడు చెప్తున్నప్పుడు 10వ వచనం చదవమ్మ. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో చెప్పెను. 15-16 చదవమ్మ. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయుందువు గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. రైట్, చూసారా పౌలు చేసిన పని ఎటువంటిది, ఎంత ఘోరమైంది, ఎంత సింపుల్గా పోతుందో చూడండి. ఏం చేయమంటున్నాడు? నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది ఏం కడిగేసుకోమంటున్నాడు? పాపాలు. అదేదో షర్ట్ మీద కూరమరకు తీసేస్తున్నట్టు, ఓకే. లేకపోతే కొంచెం చూడండి, భోజనం అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ అందరు లేచిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు, ఆ భార్య కానీ పనులు కానీ చక్కగా నీట్గా చేసేస్తారు. అలాగా ఇతను చేసిన పాపాలని ఏం చేసుకోమంటున్నాడు? కడిగేసుకోమంటున్నాడు. ఒకసారి ఇతను చేసిన పాపాలు ఒక 2-3 చూద్దాం. లెట్ us see 1 or 2 things that what Saul did. ఓకే, అపోస్తుల కార్యములు 8 మొదటి 3 వచనాలు. Acts 8 verse 1-3. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. ఎంత హింస అంట! గొప్ప హింస కలుగున అపోస్తులు లేహంగా దేశాలకు విదిలి పారిపోయారంట. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి, సౌలు ఏం చేసేవాడంట? ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయించుచుండెను. సంఘాలే కాదు, ఇంటింటికెళ్ళి పురుషులను స్త్రీలను బరబరా ఈడ్చుకెళ్ళిపోయి జైల్లో వేసి సంఘాన్ని పాడు చేస్తున్నాడంటే ఈ పౌలు. ఇతను చేసిన పాపం. ఇంకా ఇతను చేసిన పాపాల చిట్టా చూద్దాం. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఒక అఫీషియల్గా వాళ్ళని హింసిద్దాం, చట్టబద్ధంగా వాళ్ళని హింసిద్దాం అనే పర్మిషన్ తెచ్చుకున్నాడు పౌలు. రైట్, 22:19-20 అపోస్తుల కార్యములు 22:19-20. అందుకు నేను, ప్రభువా,
ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచూనుంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి నీ సాక్షి అయిన స్టెఫన్ రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటునని చెప్పితిని. ఒక సాక్షిగా ఉన్నాడంట. చంపవా, భలే పని చేసావు, వీడందరికంటే ఎక్కువ చేస్తున్నాడు. యు సీ ద హార్ట్. సో ఇతను చేసిన పాపాలు చూస్తే చాలా ఘోరమైన పాపాలుగా కనపడుతున్నాయి. ఓకే, మరి ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఒకేసారి అపోస్తలుల కార్యం 22:20 తర్వాత వచనం, అందుకు ఆయన వెళ్ళుము నేను దూరము. ఆగండి, అందుకు ఆయన వెళ్ళుము. ఆగండి, ఇంతకు ముందు చేసిన పాపాలకి ఏమంటున్నాడు? కడిగేసుకో, బాప్తిజం అంటున్నాడు. అంటే ఆయన రక్తం అంత పవర్ఫుల్ అనమాట. ఇన్ని పాపాలను సింపుల్గా కడిగేసుకోమంటున్నాడు. ఈరోజు నువ్వు నూతనముగా కడగబడి నూతన జీవితం ఆరంభించదువుగాక. యు సీ దట్ హిస్ బ్లడ్ ఇస్ పవర్ఫుల్. వాష్ ఇట్ అవే, ఎ న్యూ మ్యాన్. ఇంత ఘోర పాపాలు కడిగేసుకున్నాడంట. పక్కన చెప్పి ఈ లెక్క నీ పాపాలు ఏమి లెక్క అన్నాడు. యు సీ ద కైండ్ ఆఫ్ హారర్ దట్ హీ హాస్ క్రియేటెడ్. అయితే సౌలు ప్రతి సమస్యను దేవుడు చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఇంత ఘోర పాపాలు చేయకముందు ఏం కాదు, కడిగేసుకో ఈ పాపాలన్నీ. అందరూ యేసు రక్తం అని ఇలాగానండి. ఆ పౌల్నే కడిగేశాడు. నువ్వు మళ్ళా ఇంకొకసారి దేవుడిని కడిగేశాడు ఈరోజు. యు సీ హౌ గాడ్ కెన్ క్లీన్ యువర్ పాస్ట్ అండ్ గివ్ యు ఎ న్యూ బిగినింగ్. దేవుడు ఎలాగా నీ గతాన్ని తీసేసి ఒక కొత్త ఆరంభం ఇవ్వగలడో. సచ్ ఎ హారబుల్ మ్యాన్. ఆయన పాపాలను తీసేశాడంట. మళ్ళీ ఒక మాట అంటాడు, అయ్యా ఇలాగ మరి స్టెఫెన్ని చంపేశాను, నేను నా పాపం ఇది, నేను ఈ పని చేశాను, నేను ఏం చేయనయ్యా, మరి ఇంత ఘోరం పాపం చేశాను కదా. ఎవ్రీ ప్రాబ్లం, నీ ప్రతి సమస్య పాపం నువ్వు దేవుడికి చెప్తే సొల్యూషన్ ఇస్తాడంటే. ఏంటో చూద్దాం. ఒకసారి 20లో ఆయన చెప్పుకున్నాడు కదా, అయ్యా నీ స్టెఫెన్ రక్తాన్ని చిందించాను నేను. ఓకే, అది ఆ వస్త్రాల దగ్గర సాక్ష్యం కూడా నేను పలికాను అంటాడు. ఎప్పుడైతే అంటే తన ఘోర అన్నిటికంటే ఎక్కువ చేసిన ఘోర పాపం ఇది, అవునా, దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఈ ఘోర పాపం చెప్పుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, కానీ గొప్ప సేవ చేయంటున్నాడు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ సొల్యూషన్ అండ్ ఎ గ్రేట్ గ్లోరీ. నీ ఎప్పుడైతే నువ్వు నీ భయంకరమైన గతాన్ని దేవుడికి చెప్పుకుంటావో, దేవుడు దాన్ని క్షమించడమే కాదు, ఒక మహిమకరముగా దేవుడిని వాడుకుంటాడు కూడా. ఈరోజు ఎవ్వరి గతము మీ గొప్ప భవిష్యత్తుకి అడ్డుగా ఉండకుండా ఉండును గాక. నోబడీస్ హారబుల్ పాస్ట్ విల్ డిక్టేట్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ పాల్స్ పాస్ట్ ఈజ్ నాట్ డిక్టేటింగ్ హిస్ ఫ్యూచర్, హౌ అబౌట్ యువర్ పాస్ట్? ఫర్గెట్ ఇట్, వాష్ అవే అండ్ స్టార్ట్ డూయింగ్ మైటీ థింగ్స్. పౌలు యొక్క భయంకరమైన గతాన్ని దేవుడు తన రక్తంతో కడిగేసి కొత్త జీవితం ఇస్తున్నప్పుడు, సహోదరుడా సహోదరి, అంతకంట ఘనమైన జీవితాన్ని ఆరంభించదువుగాక. యు సీ దట్ హౌ గాడ్ వాస్ టెల్లింగ్, గో, డోంట్ వెయిట్, ఐల్ క్లీన్ ఇట్, ఐల్ వాష్ ఇట్. యూనో, టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఏదైనా ఒక భయం ఉందా, టేక్ ఇట్ బిఫోర్ గాడ్. ఓకే, గాడ్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్. అందరు చెప్పండి, దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్. యూనో, 26కి వెళ్దాం. 16-18. 26 అపోస్తలుల కార్యం 26, 16-18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేది. యెబ్బేజు ప్రార్థన ఏంటో తెలుసా మీకు? నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను కీడు రాకుండా నీ హస్తం తోడుగా ఉంచున్నాను కాబట్టి. ఎందుకంటే ఆశీర్వాదం ఏం తీసుకొస్తుంది? అసూయ. ఎ బ్లెస్సింగ్ అట్రాక్ట్స్ జెలసీ. జెలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. నేను చంపేసేటంత ఘోరంగా ఉంటుందండి అసూయ. యాకోబు ఆశీర్వాదం వచ్చేసింది యాకోబు మీదకి. యాకోబు ఏం చేశాడు? అసూయపడి చంపేద్దాం అనుకున్నాడు. సూర్య చంద్రులు నా ముందు వంగుతున్నాయి, ఈ 11 పనులు నా ముందు వంగుతున్నాయి అని దర్శనం వచ్చింది ఒక ఆయనకి. ఎవరికి? అన్నదమ్ములు ఏమనుకున్నారు? ఈరోజు వీడిని వేసేస్తాం, ఏమవుతుంది దర్శనం, ఏనో. అందుకే ఇక్కడ దేవుడు, ఇక్కడ షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. కొత్త నిబంధనలో చాలామంది క్లెయిమ్ చేయట్లేదు. ఏమంటాడు? ఈ నువ్వు ప్రకటించే ప్రవర్తకి నీకు హింసలు వస్తాయి,
వాళ్ళు చంపేద్దామని చూస్తారు, బాధలు పడతాయి. అయితే నేను ఈ ప్రజల వలన అంటే యూదుల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను. సో యూ కెన్ ప్రే ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. అయ్యా నా భర్త నుండి కాపాడు, నా బంధువుల నుండి కాపాడు, ఇదిగో నా శత్రువు నుండి కాపాడు, ఇదిగో వాళ్ళ నుంచి కాపాడు, వీళ్ళ నుంచి కాపాడు అని నువ్వు ఒక వాగ్దానం తీసుకోవచ్చు. లైఫ్ టైం ఇన్సూరెన్స్. అసలు రాకుండా కూడా ఇది ఇవ్వగలడు దేవుడు ఇన్సూరెన్స్. అందుకనే పౌల్ని రాళ్ళతో కూడా చంపైనా రోబోట్లకు మళ్ళీ లేచిపోయి మళ్ళీ రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నాడు, స్వాత ఒకటి ఇచ్చేస్తాడు. ఇదే పౌలు గొప్ప అద్భుతాలు చేశాడు. తన దేహానికి అంటినటువంటి బట్ట వేరే దేశంలో అంటిస్తే దయ్యాలు పోయి రోగాలు పోయాయి అంట. యు సీ దట్ నౌ హౌ గాడ్ డిడ్ మైటీ మిరకల్స్ త్రూ పాల్, గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్ తన హస్తము ద్వారా. ఓకే, యు సీ హౌ గాడ్ ఈస్ రెడీ టు డూ మైటీ సైన్స్. ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుదను. చదువమ్మా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పి. చూసారా, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎంత పాపం చేశాను, ఎంత ఘోరం, కడిగేసుకో అంటున్నాడు. ఇక్కడ ఎంతమందిని చంపేశానంటే అక్కడికి వెళ్ళు, గొప్ప కార్యాలు చేస్తాను నీ దేహం నుంచి వచ్చే కర్చీఫుల ద్వారా. గాడ్ డిడ్ అమేజింగ్ థింగ్స్. ఎలాంటి కార్యాలు చేశాడంటే అలాంటి కార్యాలు చేశాడు అనమాట. సో లెట్ నాట్ యువర్ పాస్ట్ హోల్డ్ ఆన్ యువర్ ఫ్యూచర్. మే ద లార్డ్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్ టుడే. Lord, let these angels go now. Let the Holy Spirit, Lord, take it this new season to the whole church of the world. ఈ భూలోకంలో ఉండే సంఘాలన్నిటికీ తీసుకెళ్ళండి. Let this season enter into the planet, oh Lord. సౌలు జీవితాన్ని ఎలాగా నీ పాపాలు కడిగేసుకో, పరిశుద్ధాత్మ చేత నింపబడు, బాప్తిజం పొందు, వెంటనే ఈ గొప్ప కార్యాలు చేయండి. అలా మార్చేసావో మాకు కూడా నూతన ఆరంభం చేయండి. మా భయంకరమైనటువంటి గతాన్ని, అనేకుల యొక్క భయంకరమైనటువంటి గతాన్ని స్ట్రైట్ అవే టేక్ ఇట్ ఆఫ్ అండ్ గివ్ దెమ్ ఎ పవర్ఫుల్ ఫ్యూచర్ లార్డ్. చివరిగా గివ్ దెమ్ ఎ గుడ్ ఫినిష్ మై లార్డ్. ఈరోజు చాలామంది అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో లార్డ్. అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి ఎలాగా గొప్ప ముగింపిచ్చావో అలాగే, అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే ఈరోజు వాక్యం వెంట వారందరికీ ఆయా ఘనమైన ముగింపు దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.